అటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎవరో ఇవాళ తేలే అవకాశం ఉంది. అధ్యక్ష పదవికి సంబంధించి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్లు పరిశీలిస్తారు. 4 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చని తెలిపారు. నామినేషన్ ఎవరు వేస్తారోనని పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే పీవీఎన్ మాధవ్ పేరు ఇప్పటికే దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. మాధవ్ మాత్రమే నామినేషన్ వేస్తే ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు అధికారికంగా అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది. కొత్త సారథి పదవీ కాలం 3 సంవత్సరాలు ఉంటుంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఇవాళ నామినేషన్స్ ప్రక్రియ మొదలు కానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, ఈ రోజు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. 11 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఈ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే బీజేపీ నేతలు పూర్తి చేశారు. అయితే 11 గంటల నుంచి 1 గంట వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. 1 గంట నుంచి 2 గంటల వరకు ఎవరైతే నామినేషన్లు వేశారో ఆ నామినేషన్లకు సంబంధించినటువంటి షూరిటీ అనేది ఉండబోతుంది. అయితే 4 గంటల తర్వాత నామినేషన్ విత్డ్రాల్ కూడా ఈ రోజు అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజు మొత్తం కూడా ఒక సందడి వాతావరణం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద మనకి కనిపించే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక అనేది అంటే చాలా కీలకమైనటువంటి అంశం. దాంతోపాటు ఎవరు అధ్యక్షుడిగా కొత్తగా వస్తారనే దానికి సంబంధించి కూడా పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. చాలా మంది ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి అధ్యక్షురాలు పురంధరేశ్వర్ కూడా తనను ఇంకొక సంవత్సరం ఇంకొక టర్మ్ కొనసాగించాలంటూ కూడా అధిష్టానం ముందు ఆమె కూడా కోరినటువంటి పరిస్థితి. మరొక పక్క మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అధ్యక్ష పదవికి రేసులో ఉన్నారు. దాంతోపాటు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పీవీఎన్ మాధవ్ ను అధిష్టానం ఫైనల్ చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన గానీ అలాంటి పరిస్థితి వాతావరణం గానీ ఎక్కడా కూడా కనిపించట్లేదు. కానీ విస్తృత సమాచారం ప్రకారం అయితే ఖచ్చితంగా పీవీఎన్ మాధవ్ కి అవకాశం ఈసారి బీజేపీ అధిష్టానం ఇచ్చినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. ఆయనే ఖరారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేస్తారా లేదంటే ఇంకెంతమంది దాఖలు చేస్తారనే దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది. 11 గంటలకు నామినేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది. 1 గంట వరకు ఈ ప్రక్రియ ఉంటుంది. కాబట్టి 1 గంట వరకు ఎవరు నామినేషన్ దాఖలు చేస్తారనే దానికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠ అనేది బీజేపీ శ్రేణులతో పాటు ఇతర పార్టీల్లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే ముఖ్యంగా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా దీనిపైన దృష్టి పెడతాయి. కాబట్టి కోఆర్డినేషన్ తో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి బీజేపీ అధ్యక్షుడు ఎవరు వస్తారనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఈ రోజు 11 గంటల తర్వాత వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధిష్టానం ఎవరికి అవకాశం ఇస్తుందో వాళ్ళు మాత్రమే నామినేషన్ దాఖలు చేస్తారంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. 1-2 నామినేషన్లు ఒకవేళ దాఖలు అయినప్పటికీ కూడా సాయంత్రం ఉపసంహరణ సమయంలో వాటిని ఉపసంహరించుకునే విధంగా వాళ్ళు ఒక ప్లాన్ కూడా సిద్దం చేసుకున్నట్టుగా మనకు తెలిసింది. అయితే బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు కొత్తగా రాబోతున్నారనే దానికి సంబంధించి ఈ రోజు 11 గంటల తర్వాత ఒక క్లారిటీ అయితే రాబోతుంది. చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అనేక సమీకరణాలు, ముఖ్యంగా కుల సమీకరణాలు, సామాజిక సమీకరణాలతో పాటు రాజకీయ సమీకరణాలు కూడా ప్రధానంగా ఇందులో ఉంటాయి. కాబట్టి బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు వస్తారనే దానికి సంబంధించి క్లారిటీ అయితే ఈ రోజు వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థాంక్యూ దుర్గా.